మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాను. నిజానికి అందరి ప్రాబ్లం ఇది. చక్కెర కోరికలు లేకపోతే స్వీట్స్ మీద విపరీతమైనటువంటి క్రేవింగ్ రావటం. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ఇదే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ప్రతిరోజు మనలో చాలామంది ఆ తీపి తినడానికి, స్వీట్స్ తినడానికి, చక్కెర తినడానికి, ఆ తీయదనానికి లొంగిపోతూ ఉంటాం. ఈ బలమైన కోరిక కేవలం నాలుక తాలూకు రుచికి సంబంధించింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. మీ శరీరము, మనసు లోపల జరుగుతున్న లోతైనటువంటి విషయాలని చక్కెర కోరికలు మీకు తెలియజేస్తూ ఉంటాయి. నిజానికి చక్కెర పట్ల తీవ్రమైన కోరిక కేవలం బలహీనత కాదు, అది భావోద్వేగ సౌకర్యం, అలాగే శక్తి, సరైనటువంటి నీటి స్థాయిలు, అలాగే డోపమైన్ లాంటి మెదడు కెమికల్ తాలూకు అవసరాన్ని సూచించే ఒక సంకేతం. ఈ కోరికలతోటి పోరాటానికి రోజువారీ సంకల్ప బలం మాత్రమే సరిపోదు, దానికి సరైనటువంటి మద్దతు అనేది అవసరం. ఒక కప్పు మనం మూలికలతో చేసుకునే కషాయం లాంటి సులభమైనటువంటి విషయాలు ఈ మద్దతుని మీకు అందించగలుగుతాయి. మన జీవితంలో చక్కెర కోరికలు అంటే స్వీట్ క్రేవింగ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా మధ్యాహ్నం అలాగే రాత్రి భోజనం తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే చాలామంది ఫుడ్ తిన్న తర్వాత కనీసం ఒక బెల్లం ముక్కన నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఇవి మీ శరీరంలో శక్తి స్థాయిలు తగ్గినప్పుడు లేదా మీరు ఒత్తిడి, ఆందోళన లాంటి భావోద్వేగాల బారిన పడినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఇది కేవలం ఒక అలవాటుగా దినచర్యలో భాగంగా కూడా మారిపోతుంది. ఏ టైంలో అయినా ఎక్కడైనా ఈ కోరికలు రావచ్చు. ముఖ్యంగా మన శరీరం ఇన్సులిన్ స్థాయిని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించే టైంలో లేదా మన మనస్సు అశాంతితో ఉన్నప్పుడు ఇవి మరింత పెరిగిపోతాయి. ఈ వీడియోలో మనం చక్కెర కోరికల్ని కేవలం నిగ్రహించుకోవటం లాగా కాకుండా వాటి మూల కారణాలని పరిష్కరించడానికి సహాయపడేటటువంటి సంపూర్ణ సహజసిద్ధమైనటువంటి పద్ధతులను తెలుసుకోబోతున్నాం. ఇవి మీ మనసుని శాంతపరుస్తాయి, మీ జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. చక్కెర కోరికలను నియంత్రించడానికి శరీరం, మనసు బ్యాలెన్స్ని ఎలా చేయాలో అనేది కూడా చెప్తుంది. ఈ అంశమే ఇక్కడ మనం తెలుసుకుపోయేటువంటి ముఖ్యమైన చర్చ. ఈ సందర్భంగా అసలు ఆయుర్వేద దృష్టి ఏంటనేది తెలుసుకోవాలి. ఇక్కడ బ్యాలెన్స్ ఈజ్ ద కీ, అంటే సమతుల్యతే ఇక్కడ ఆధారం. చక్కెర కోరికలను ఆయుర్వేదం దృష్టికోణంలో చూసినప్పుడు దీనికి ప్రధానంగా అగ్ని అంటే జీర్ణక్రియ తాలూకు శక్తి మందగించడం, అలాగే వాతపిత్త కఫదోషాల తాలూకు అసమతులిత కారణంగా ఆలోచించవచ్చు. ఉదాహరణకు భావోద్వేగ కోరికలు తరచుగా వాతదోషం లేదా అశాంతితో కూడినటువంటి పిత్తదోషం వల్ల వస్తూ ఉంటాయి. శరీరంలో శక్తి క్షీణించిందనుకోండి, కఫదోషం తాలూకు అసమతుల్యతని ఇది ఇండికేట్ చేస్తుంది. ఈ విషయంలో కుంకుమ పువ్వు, గులాబీ పాలు వాతపిత్త దోషాలని శాంతపరచడానికి సహాయపడతాయి. పాలల్లో ఉండేటువంటి గుణాలు మనసుకి స్థిరత్వాన్ని, అలాగే ఆ ఎర్తీనెస్ అంటే భూమి గుణాన్ని చేకూరుస్తాయి. అలాగే మెంతులు, దాల్చిన చెక్క కషాయం కఫదోషం పెరగకుండా జీర్ణశక్తిని పెంచడానికి, అగ్నిని పెంచడానికి సహాయపడుతుంది. మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సరైనటువంటి ఆహార నియమాలతో పాటు ఈ మూలికా మిశ్రమాల తాలూకు పానీయాల్ని చేర్చుకుంటే శరీరం లోపల బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. శారీరక, మానసిక కోరికలను గుర్తించడం అనేది ఇక్కడ చాలా కీలకం. చక్కెర కోరికలు కేవలం రుచి కోసమే కాదని గుర్తించడం ఇక్కడ చాలా ముఖ్యం. మీ మెదడుకి ఆ సంతోషాన్ని ఇచ్చే డోపమైన్ అనేటువంటి రసాయనం అవసరమైందనుకోండి, లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆ భావోద్వేగ సౌకర్యం అవసరమైందనుకోండి, అప్పుడు ఈ చక్కెర కోరికలు కలుగుతాయి, అంటే స్వీట్ క్రేవింగ్స్ కలుగుతాయి. కొన్నిసార్లు మీరు దప్పికగా ఉన్నప్పుడు కూడా ఆ దప్పికని ఆకలి కింద లేదా చక్కెర కోరిక కింద తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆ కోరిక వచ్చినప్పుడు, స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే నీళ్లు తాగటం, అలాగే మీ మానసిక స్థితిని పరిశీలించుకోవటం లాంటివి కూడా మీరు స్టార్ట్ చేయండి. మనసు ప్రశాంతంగా, ఆ శరీరంలో శక్తి స్థిరంగా ఉందనుకోండి, చక్కెర వైపు ఆకర్షణ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత కోసం కుంకుమ పువ్వు, గులాబీ పువ్వుల కాంబినేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇది కేవలం ఒక పానీయం కాదు, ఇది మనసుని శాంతపరిచేటువంటి ఒక అద్భుతమైన అనుభవం. సాయంత్రం అలాగే రాత్రి భోజనం తర్వాత మామూలుగా తీపి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఈ డ్రింక్ మీకు బాగా పనిచేస్తుంది. దీని తయారీ చాలా సింపుల్. ఒక కప్పు ఫ్యాట్ తక్కువ ఉండేటటువంటి పాలని తీసుకొని దాంతో పానీయం తయారు చేసుకోవాలి. అంటే ఆల్మండ్ పాలు లేదా ప్లాంట్ ఆధారిత పాలైనా తీసుకోవచ్చు. అంటే మామూలు పాలే అవసరం లేదు, బాదం మిల్క్ కూడా తీసుకోవచ్చు, లేదా ఇంకేదైనా ప్లాంట్ బేస్డ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. పాలను నిదానంగా వేడి చేయాలి. దీంట్లో 2-3 కుంకుమ పువ్వులు అంటే సాఫ్రాన్ రేఖలు, అలాగే కొన్ని ఎండిన గులాబీ రేఖలు, లేదా ఒక చుక్క మీరు రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. అంటే లోపలికి ఎడిబుల్ రోజ్ వాటర్ తీసుకోవాలి, ఇది కూడా కలపవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత నెమ్మదిగా కలిపి వేడిగా సిప్ చేస్తూ తాగాలి.
ఇది శరీరం పైన మంచి ప్రభావం చూపిస్తుంది. కుంకుమ పువ్వు మనసుకు సంబంధించినటువంటి ఆ సెరటోనిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. మీ మానసిక స్థితి స్థిరంగా ఉందనుకోండి, తీపి మీద భావోద్వేగ ఆకర్షణ అంటే ఎమోషనల్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. గులాబీ రేఖలలో ఎందుకు కలిపంటే దాంట్లో సువాసన, సున్నితమైన తీపిదనం, చక్కెర అవసరం లేకుండానే మీ ఇంద్రియాలను సంతృప్తిపరుస్తుంది. గోరువెచ్చని పాలల్లో కెసిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆ కడుపు ఖాళీ అయ్యేటటువంటి వేగాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు ఎక్కువసేపు ఫుల్గా నిండుగా ఉంటారు. అలాగే చిరుతిళ్ళను తినేటువంటి అవకాశం కూడా తగ్గుతుంది. ఇదే సందర్భంగా శక్తి స్థిరత్వం కోసం మెంతులు, దాల్చిన చెక్క తాలూకు కషాయం గురించి కూడా మీకు చెప్పాలి. పగటిపూట శక్తి ఉన్నటువంటి తగ్గిపోవటం లేదా ఆ రక్తంలో ఆ చక్కెర స్థాయిలు పెరగటం లాంటి సమస్యను ఎదుర్కొనే వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి హెర్బల్ వాటర్ చాలా మంచి పరిష్కారం. దీని తయారీ ఎలాగంటే, 1 టీ స్పూన్ మెంతులు అంటే మేథి, అలాగే 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క సిన్నమన్ పొడి, లేదా ఒక చిన్న చెక్క ముక్క అయినా తీసుకోవచ్చు. దీన్ని ఈ కప్పులో చేర్చాలి. దీనిపైన 1 కప్పు వేడి నీళ్ళని పోయాలి. మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు అలాగే నాననివ్వాలి. తర్వాత వడపోసుకొని వేడిగా తాగాలి. రుచి కోసం కొన్ని చుక్కల నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇది శరీరం పైన ప్రభావం చూపిస్తుంది. అంటే మెంతుల్లో కరిగేటటువంటి ఫైబర్, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్స్ తాలూకు జీర్ణక్రియను తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర పెరగటాన్ని నివారిస్తుంది. ఇది శరీరం ఇన్సులిన్ ఉపయోగించుకునే విధానాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇది ప్రూవ్ అయిన విషయం. ఇది ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే దాల్చిన చెక్క సహజమైన ఒక తేలికపాటి తీపి రుచిని కూడా ఇస్తుంది. ఈ కషాయాన్ని వేడిగా తీసుకోవడం వల్ల దప్పిక, ఆకలి మధ్య గందరగోళం అనేది తగ్గిపోతుంది. అయితే వీటిని ఎప్పుడు ఎలా తీసుకోవాలి ఇదే తెలుసుకోవాలి. ఈ పానీయాల్ని ఎప్పుడు తీసుకుంటారనేది వాటి ప్రభావాన్ని పెంచుతుంది. ఇప్పుడు చక్కెర కోరిక చాలా బలంగా మారకముందే ఇలాంటి పానీయాలు తీసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు ఉదయం, మధ్యాహ్నం మధ్య అంటే శరీరంలో శక్తి తగ్గిపోయినప్పుడు ఆ కోరికలు స్టార్ట్ అయ్యేటువంటి సమయంలో ఈ పానీయాలు మీరు తీసుకోవచ్చు. అలాగే భోజనం తర్వాత కూడా, అంటే మీకు భోజనం తర్వాత తీపి తినే అలవాటు ఉంటే వెంటనే 1 కప్పు ఈ పానీయాలు తాగొచ్చు. అలాగే ఒత్తిడి టైంలో కూడా, అంటే మీరు ఆందోళనగా, ఒత్తిడిగా లేదా నిరుత్సాహంగా ఉన్న టైంలో, అలాంటి సందర్భంలో ఈ తీపి పదార్థాన్ని తీసుకుంటూ ఉంటారు కదా, ఆ తీపి పదార్థాలు మానేసి ఈ పానీయాలని 1 కప్పు సిప్ చేస్తూ తాగండి. ఇదే సందర్భంగా మనసు పైన పట్టు, యోగ సాధన గురించి కూడా చెప్పుకోవాలి. ఈ స్వీట్ క్రేవింగ్స్, చక్కెర కోరికలు శరీరంలో కాకుండా మనసులోనే పుడతాయండి నిజానికి. అందుకే మనసుని శాంతపరచడం అనేది చాలా అవసరం. దీనికి యోగా టెక్నిక్స్ మీకు ఉపయోగపడతాయి. అలాగే ప్రాణాయామం కూడా, అంటే భ్రామరి ప్రాణాయామం, ఇలాగ సులభమైనటువంటి సాధనలు మనసులో ఉన్నటువంటి అశాంతిని తగ్గిస్తాయి. ఇది ఆలోచనలో ఒక క్లారిటీని, స్పష్టతని ఇస్తుంది. దీనివల్ల మీరు ఆహార ఎంపికలలో ఆ స్పృహతో కూడినటువంటి మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు కదా, అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆయుర్వేదంలో ధారా చికిత్స ఇలాంటివి కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక కొన్ని ఆసనాలు కూడా, ఒక ఉదాహరణకు యోగేంద్ర ముక్తాసనం కానీ, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు జీర్ణక్రియని, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉందనుకోండి, శరీరానికి సరైనటువంటి శక్తి అందుతుంది, కోరికలు తగ్గుతాయి. మెయిన్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే తినేటప్పుడు నెమ్మదిగా తినండి, ఆహారాన్ని సరిగ్గా నమిలి తినండి, అలాగే తింటున్నప్పుడు ఆ స్క్రీన్కి దూరంగా ఉండండి. ఇవి కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇది మనసుకి ఆహారం పైన పూర్తి ఏకాగ్రతని పెంచుతుంది. దీంతో కోరికలు వాటంతటికి అవే తగ్గుతాయి. అలాగే నిద్ర గురించి మనం మరీ చెప్పుకోవాలి. నిద్రను ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. మీరు సరిగ్గా నిద్రపోలేదనుకోండి, గ్రెలిన్ లాంటి హార్మోన్లు పెరిగిపోతాయి. దీనివల్ల మరుసటి రోజు ఆ చక్కెర కోరికలు పెరిగిపోతాయి. అందుకనే యోగా కేవలం వ్యాయామం కాదు, ఇది ఆరోగ్యమైన జీవన విధానానికి సంబంధించినటువంటి సమగ్ర వ్యవస్థ. అలాగే ఈ ధారా ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆజ్ఞాచక్రాన్ని శాంతపరుస్తాయి. కాబట్టి వీటిని అడాప్ట్ చేసుకోవచ్చు. ముగింపుగా ఒక విషయం మీకు మనవి చేయాలి. ఈ స్వీట్ క్రేవింగ్స్, చక్కెర కోరికలుని కంట్రోల్ చేయడానికి మనం చెప్పుకున్నటువంటి పానీయాలు, అలాగే ఈ పంచకర్మ పద్ధతులు, యోగ సాధనలు ఇవన్నీ కూడా రోజువారీలో దినచర్యలో భాగం చేసుకోవటం అనేది మంచిది. ఇది ఒక రాత్రిలో చక్కెరని కంట్రోల్ చేయటం అని కాదు, కానీ మీ శరీరాన్ని, మనసుని ఆ కృత్రిమ శక్తి జోలికి వెళ్ళలేకుండా కాపాడతాయి. నెమ్మదిగా, సున్నితంగా మళ్ళీ మీకు రీట్రైన్ అవుతుంది ఇది వీటితోటి. శరీరం సమతుల్యంగా, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ స్వీట్ క్రేవింగ్స్ తాలూకు శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చెప్పుకున్న ఈ పానీయాలు మీ రోజువారీ జీవితంలో ఒక ప్రశాంతమైన ఒక అలవాటు కింద, ఒక ఆచారం కింద మారాలి. రేపటి ఉదయం నుంచే ఈ కొత్త దినచర్యని మీరు స్టార్ట్ చేయండి. మీ శరీరం చక్కెర కోసం పరితపించకుండా సంతృప్తి, స్థిరత్వంలో విశ్రాంతి తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.